ఫ్రెండ్స్, ఇది ఒక చిట్టా నేను ఖచ్చితంగా తీసుకోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే కేంద్ర హోంశాఖ మాత్యులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు ఎనిమీ ప్రాపర్టీస్ మీద వెనకటికి కన్నెర్ర చేసిర్రు. 22 నవంబర్ 2024 నాడు గౌరవనీయులు హోంశాఖ మాత్యులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు ఏమన్నారంటే, ఎనిమీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ CEPI కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని నాకు తెలంగాణలో సంబంధించిన కంప్లీట్ లిస్టు జనవరి 1st వీక్ లోపల నాకు కావాలి అని అన్నాడు. 1st వీక్ అయిపోయింది, 2nd వీక్ వచ్చింది. నేను 2nd వీక్లా ఒకసారి యాద్ చేపిస్తున్నా రాష్ట్ర సర్కార్కి. ఎందుకు అని అంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు హోంశాఖ మాత్యులు కరీంనగర్ ఎంపీ డైనమిక్ లీడర్ బండి సంజయ్ గారు అన్న మాటకి వాల్యూ లేదా రాష్ట్ర సర్కార్కి? ఆయన హోంశాఖ మాత్యులు, ఎనిమీ ప్రాపర్టీ కస్టడియన్ కేంద్ర సర్కారుది ఉంటుంది. తెలంగాణలో సుమారు నాకు తెలిసి ఆల్మోస్ట్ 184 ప్రాపర్టీస్ ఉన్నాయనుకుంటా, అంతే కదనా? తెలంగాణలో ఆల్మోస్ట్ 184 ప్రాపర్టీస్ ఏమో ఉన్నాయనుకుంటా, 234 ప్రాపర్టీస్ ఉన్నాయనుకుంటా. సో అది నాకు 1st వీక్ లోపల ఖచ్చితంగా జనవరి 1st వీక్ లోపల నాకు రిపోర్ట్ ఇవ్వాలా అని అన్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు 1st వీక్లో రిపోర్ట్ ఇవ్వకపోతే రాష్ట్ర సర్కార్కి నాకు కొన్ని డౌట్లు ఏమొస్తున్నాయని అంటే, ఏ రాజకీయ నాయకులు ఎవరెవరితో చేతులు కలిపి ఈ ఎనిమీ ప్రాపర్టీలు అని చెప్పి నవంబర్లో ధమ్కీ ఇచ్చి ఇవాళ ఆ ధమ్కీని బిజినెస్గా మారుస్తున్నారు అనేది గంభీరమైన ఆరోపణలు వస్తాయా రావా? మీ కమెంట్ రూపంలో చెప్పురు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే కొన్ని స్కాములు తెలంగాణలో ఏమో పీక్తానని కేవలం కవరింగ్ లెటర్లకే పరిమితమైనవి. సో ఆ కవరింగ్ లెటర్లకు పరిమితము కాకుండా ఈ కవరింగ్ మాటలకు దూరంగా ఈ ఎనిమీ ప్రాపర్టీ కస్టడీ ఏదైతే కేంద్ర సర్కారు ఉన్నదో దీని మీద గడ్డపార దించి ఎవడెవడైతే దీన్ని ఎంక్రోచ్మెంట్ చేస్తున్నాడో వాడికి గుణపం గుచ్చాలనా వద్దా అని అన్నది ఇలా ప్రశ్న. నేను ఇలా కొత్తగా ఏం అడుగుతలేను. హోంశాఖ మాత్యులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు అన్న మాటలకు వాల్యూ లేదా ఈ రాష్ట్ర సర్కార్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ముచ్చట ఎందుకు మాట్లాడుతున్నానంటే కొత్తగూడెంలోనే 7 ప్రాపర్టీలు ఉన్నాయి, హైదరాబాద్లో 44 ప్రాపర్టీలు ఉన్నాయి, రంగారెడ్డికి సంబంధించి 180 ప్రాపర్టీలు ఉన్నాయి, వికారాబాద్లో 3 ఉన్నాయి. సో కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ CEPI దీన్ని 7 దాకా వచ్చింది. ఈ ఎనిమీ ప్రాపర్టీలలో ఆ రోజు కేవలం దాస్కా ధమ్కి లెక్క మిగిలిపోతుందా? కవరింగ్ లెటర్లకే పరిమితం అవుతుందా? కవరింగ్ మాటలకే పరిమితం అవుతుందా? డైలాగ్ డెలివరీలకే పరిమితం అవుతుందా? మన ఆడియోకి చూపెట్టే వీడియోకి ఏమన్నా మ్యాచ్ ఉంటుందా అన్నది ఇలా తెలంగాణ ప్రజలు చూస్తున్న సినిమా. కేవలం సినిమా చూపిద్దామా లేక ఫ్లవర్ సమజే ఫైర్ ఫైర్. ఎందుకంటే మామ వచ్చుంటాయి నాకు ఫీలింగ్స్. ఫ్రెండ్స్, ఏదేమైనా సబ్జెక్ట్ డామినేట్స్. ఏం జరిగినా రాజకీయాలకు దూరంగా రాజ్యాంగానికి దగ్గరగా పొలిటికల్గా కరెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. కాన్స్టిట్యూషనలీ కరెక్ట్ ఉందాం. బికాస్ నా ధర్మం నాకు అదే నేర్పింది. దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ ఒక మాట అన్నాడు, నా ధర్మాన్ని మించిన ధర్మం ఏడున్నది అని అన్నాడు. పుణ్య సనాతనం ఎల్లప్పుడూ నిత్య నూతనమే కదా అని అన్నాడు. అట్లాంటి పుణ్య సనాతనంలో పుట్టిన మనము మన ధర్మం ఏంది అని అంటే హిందుత్వ, మన మతం ఏంది, మన జాతి ఏంది అని అంటే భారతీయత. క్యూకి మే భారత్ కా और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. భారత్ మాతాకి జై. పోతూ మీకు ఒకసారి చిన్న సూచన మళ్ళొకసారి చెప్పిపోతున్నా ఫ్రెండ్స్. 18 జనవరి సాయంత్రం 6 గంటలకు బజరంగ్ దళ్ నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణం సంగారెడ్డిలో జరుగుతున్నది. చిత్రగుప్త్ ఏదైతే నంబర్ కింద స్క్రోల్ అవుతున్నదో ఆ నంబర్ దగ్గర మేము రేపు పొద్దున్నే ఆల్మోస్ట్ మధ్యాహ్నం లోపల లొకేషన్ కూడా పెడతాము. యావత్ రామ భక్తులు, ఆ ఆంజనేయ హనుమన్ కపికిషోరుడి భక్తులు దయచేసి బజరంగ్ దళ్ నిర్వహిస్తున్న ఈ హనుమాన్ చాలీసా పారాయణం ఏదైతుందో వచ్చి విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ అక్కడ కలుసుకుందాం. అట్లనే జనవరి 19 అంటే ఎల్లుండి పొద్దున 10-10:30 మ్యాక్సిమం 11
ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది గజ్వెల్ల ఎస్ కన్వెన్షన్లో. నా ధర్మం నా దేశం సనాతన బోర్డ్ సంకల్పం తీసుకుందామా లేదా, మాట్లాడుకుందామా లేదా, చర్చించుకుందామా లేదా. సో సంగారెడ్డి రేపు 6 గంటలకు బజరంగ్ దళ్ నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణంలో మీరు నేను మనం కలుసుకుందాం. అట్లనే గజ్వెల్ దగ్గర జరిగే సనాతన బోర్డు సంకల్ప సభ నా దేశం నా ధర్మం మహాదేవ్ స్వామీజీ చేస్తున్న ఆ సభకు కూడా కలుసుకొని విజయవంతం చేద్దాం. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్ అండ్ భారత్ మాతాకి జై. స్టే సేఫ్. జై హింద్, జై భారత్.